మా మధ్య ఉంటా ఉన్నాము, సమాధానాన్ని చేకూరుస్తున్నాము. దేవానికి స్తోత్రం అయ్యా, స్తోత్రములు స్తోత్రములు. సర్వోన్నతమైన అయ్యా తండ్రి నాయన, నీ పాదములకు నాయన తండ్రి నాయన, అయ్యా మేము నాయన తండ్రి నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. సాగిల పడుతున్నాం, సాష్టాంగ పడుతున్నాం, మా మనసును సాష్టాంగపరుచుకుంటున్నాం. నా దేవా తండ్రి మా మధ్యుడు బాబునికి స్తోత్రం అయ్యా. అయ్యా తండ్రి ప్రతి శ్రమలో నుంచి విడిపించేవాడు, కష్టంలో నుంచి విడిపించేవాడు అయ్యా, ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించేవాడు. గతంలో ఈ కుటుంబాన్ని నైనా ఎంతో నాయన తండ్రి మరణ యాతనలో నుంచి నాయన మరణ పాసంలో నుంచి అయ్యా విడిపించిన దేవుడు అయ్యా, జీవమును ఇచ్చి జీవింపచేసి అయ్యా తండ్రి నాయన స్తుతింపజేస్తున్నందుకు వందనాలయ్యా తండ్రి నాయన. మరణము నుండి జీవములకు, కన్నీళ్ళ నుండి నాయన సంతోషములకు మార్చగల నీ హస్తానికే స్తోత్రములు 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 అయ్యా తండ్రి నాయన. మా మధ్య ఉన్నవాడు, మాతో ఉన్నవాడు, మా మధ్య నీ ఆత్మను నాయన తండ్రి నడిపింపజేస్తున్నవాడు, మా సమీపంలో ఉన్నవాడు, నా సమీపంలో గడిచిపోచున్నవాడు తండ్రి. గొప్ప దేవుడు అయ్యా తండ్రి, గొప్ప దేవుడు. Jesus.
స్తోత్రములు దేవా. ఏ అడ్డుపడ్డను దాటాలన్నా, అవునయ్యా, అయ్యా ఎలాంటి ఎత్తైన ప్రదేశానికి మేము వెళ్ళాలన్నా, మా జీవితంలో అసాధ్యమైన కార్యములు సుసాధ్యములు అవ్వాలన్నా, అయ్యా లేనివి సమకూర్చబడాలి అన్నా, అయ్యా తండ్రి నాయన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, సమస్తమును నాయన నీ కృపే, నీ కృపే, నీ కృపే, కేవలము నీ కృపే కానీ మా స్వనీతి కార్యములు కాదు, మా యొక్క గుణములు కాదు, మా యొక్క బుద్ధి జ్ఞానములు కాదు నాయనా, కేవలము నీ కృపే. ఈ కృపను బట్టి మమ్మల్ని మీరు చూస్తే బాబు, అయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చే ఆదరణను బట్టి మేము ఆదుకొనబడి రక్షింపబడి నిలబెట్టబడి అయ్యా అయ్యా తండ్రి నాయన అయ్యా జీవించుచున్నాము బాబు, నీకు స్తోత్రములు ప్రభువా. మా జీవానికి మా ఊపిరికి కారణభూతుడైన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తాం. తండ్రి వలె మాకు యాతన వచ్చిన ప్రతిసారి నీ సన్నిధికి చేరడానికి నీవిస్తున్న అవకాశాన్ని బట్టి స్తోత్రం అయ్యా. దాది వలె మాకు ఆయన ఆపద కలిగిన ప్రతిసారి, ఆదరణ లేక పట్టబడుతున్న ప్రతిసారి నీ ఒడికి వస్తే సేద తీరుస్తున్న దేవుడు అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. ఈ కుడి చేతులు పట్టుకుని విడవలని వాగ్దానం చేసిన నీ వాగ్దానము మా అందరి జీవితాలలోనికి వర్తింప చేయండి బాబు, నీకు స్తోత్రం అయ్యా. నీ చేయి విడిచి వెళ్ళే దుష్ట హృదయమాలో ఎవరిలోనూ మలవడానికి వీల్లేదు బాబు అయ్యా. నీ కృపకు పాత్రలను చేయి బాబు, నీకు స్తోత్రాలయ్యా. మాలో నాయన నీకు ఆయాసకరమైన ప్రతి మార్గాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దిన కూడిక ప్రభు మాకు ఆదరణ ఇచ్చేదిగా, మాలో ఆత్మీయ లక్షణాలను అభివృద్ధి చేసేదిగా సహాయం దయచేయండి. ఆత్మీయ ప్రార్థన అయ్యా తండ్రి నాయన గోపురం యొక్క ప్రయాణం ఈ నాటికి 531 చేసినందుకు స్తోత్రం అయ్యా. ఒక అడుగుతో మొదలుపెట్టిన ఆయన తండ్రి నాయన 10 సంవత్సరాల నిడివిలోనికి మేము వస్తా ఉన్నాం. కేవలం నీ కృపే బాబు, దీనికి కూడా కారణం. ఆయుష్నిస్తున్న నీకు వందనాలు, ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్న నీకు వందనాలు. సహాయం అనుగ్రహించి మందరిని సమకూర్చి నడిపించి అయ్యా యొక్క మాలో నాయన తండ్రి దూరమైన వారు, తప్పిపోయిన వారు, నాయన ఇంటి దగ్గర ఉండిపోయిన వారు, నాయన తండ్రి ఆయా ఈతి బాధల్లో చిక్కుకున్న వారు ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా దేవా, నీకు స్తోత్రం. సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. కృపను బట్టి మనం ఈ రోజు ఎంత 28వ రోజు వారానికి వచ్చాము, రోజుకి వచ్చాము. వారం 531 మన ఆత్మీయ ప్రార్థన గోపురం యొక్క ప్రయాణం ఉంది కదా, అది 531 వారానికి వచ్చాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరి ఆయన మన మీద కృప చూపించి మనకు ఆయుష్ ఇవ్వకపోతే మన నడకలు ముందుకు సాగుతాయా? మన నడకలు ముందుకు సాగుతాయా? సాగవు. మరి ప్రతిదాన్ని 1 నుంచి మొదలు పెట్టుకొని మరి సంఖ్యలు పెంచుకుంటూ వచ్చేస్తున్నామంటే అది మన గొప్ప, మన ఘనత, దేవుడు ఇచ్చిన ఘనత. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలు అలాగే మందిరం యొక్క ఆయుష్యే కాదు, ఈరోజు మనం 40 దినాల ప్రార్థన మొదలుపెట్టాము, దాని ఆయుష్ కాదు, మన పిల్లల ఆయుష్ దినదినము పెంచబడి 2 సంవత్సరాలు ఇది 2 సంవత్సరాలు అంటే మా అబ్బాయికి అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు ఎంత చెప్తున్నాము? 21 అండి, 22 అంటే చెప్తున్నారు లేదా? అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, జీవం ఇచ్చి నడిపిస్తుంది. తెలుస్తుంది మనల్ని తన యొక్క హస్తంలో భద్రపరిచి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమండి, తన యొక్క హస్తంలో భద్రపరిచి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన మీద తన మహా కృపను చూపిస్తున్నాడు. ఈరోజు మనకు ప్రత్యేకంగా దేవుడు ఏ విధమైన బహుమానం ఇవ్వకపోయినా దేవుడు మనకు మేలు చేయనట్టు మనం అనుకుంటాం. కానీ మన జీవాన్ని ఆయన యొక్క జీవపు మూటలో దాచినందుకు ఏమి ఇవ్వగలం కదా? మన జీవాన్ని ఆయన యొక్క జీవపు మూటలో దాచాం. అందుకే మనం ఈరోజు ఎవరి లెక్కల్లో ఉన్నామంటే సజీవుల లెక్కలో ఉన్నాం. దేవుని స్తోత్రం. అలాగే మన దానియేలు ప్రార్థించడం ఏమనంటే, నీ నామంలో మేము ఎందుకు ప్రార్థన చేయగలుగుతున్నామంటే మా స్వనీతి కార్యములను బట్టి కాదు, కేవలము నీ కృపను బట్టియే ఇలా చేయగలుగుతున్నాం అంటున్నాడు. అంటే ఈరోజు ఆయన కృప వల్ల మనం సజీవుల జాబితాలో ఉన్నాం.
అలాగే ఆయన కృపా కనికరముల వలన మనము ఈరోజు మందిరంలో చేరి ఆయనను ఇప్పటిదాకా ఆరాధన చేయగలిగాము. ఇప్పటి నుంచి ఆయన చెప్పే మాటలు వినగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలిగి. కాబట్టి దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవునితో గడిపే సమయాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. దేవునితో మనం గడిపే ఈ గంటన్నర సమయం అవ్వనివ్వండి. అలాగే మీరు ఇంటిలో ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఆ ప్రార్థనలో గడిపే సమయం అవ్వనివ్వండి. అది చాలా అమూల్యమైన సమయాలు. దేవుని స్తోత్రం కలిగి. మనకు రోజు మొత్తంలో కానీ లేకపోతే మన జీవితంలో కానీ ఎలాంటి ఒడిదుడుకులు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నా దేవుని సన్నిధిలో చేరితే దేవుడు ప్రశాంతతను ఇస్తాడు. దేవుని స్తోత్రం. మన మనసుకు ఓదార్పునిస్తాడు, మన మనసుకు సేద తీరుస్తాడు. ఆయన దగ్గర ఆదరణ దొరుకుతుంది, ఆయన దగ్గర సేద దొరుకుతుంది, ఆయన దగ్గర ప్రశాంతత దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలిగి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి ప్రాముఖ్యంగా అంటే దేవుని దగ్గర ప్రశాంతత, సమాధానం ఏమండి, మరి ఆయన సన్నిధిలో ఉన్న శాంతిని మనము ఫ్రీగా ఉచితంగా తీసుకెళ్ళటానికి రావాలి. దేవుని స్తోత్రం కలిగి. దేవుని యొక్క ఈరోజు వర్తమానంలోకి వెళ్తాము. ఈరోజు వర్తమానం 28 కదా, 28వ వర్తమానం. మరి ఈరోజు ఎవరి గురించి వింటాము అంటే నిన్నట్లాగే శీల అనే ఒక వ్యక్తి పౌలుకు దగ్గరగా ఉండి పరిచర్యలో బహుగా శ్రమపడినవాడు. వారు ఏ స్వార్థము ఏ జీతము ఆశించి కాదు అలా చేసింది. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించారు. ఆయన సత్యమని, ఆయన నిత్యుడని, ఏమండి ఆయనే మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడని గ్రహించారు. వారు నమ్మిన దాని కొరకు, వారి కళ్ళతో చూచిన దాని కొరకు వారు విస్తారంగా ప్రకటించాలని వారి జీవితాలను సమర్పణ చేసుకొని వారు దానినే బాధ్యతగా తీసుకొని శ్రమపడ్డారు. ఈరోజు మనలో ఎవరో అలా చేయట్లేదు. మన ఉద్యోగాలను, మన సంసారాన్ని పక్కన పెట్టుకొని మనము యేసుని ప్రకటించడానికి పోవట్లేదు కదా. అర్థమవుతుంది. మనం కేవలం మన పరిపాలన మనం చూసుకుంటున్నాం, మన పనుల్లో మనం నిమగ్నం అయిపోతున్నాం. ఏదో ఒక సమయం ఏర్పాటు చేసుకుని ఆ సమయానికి ఉరుకునా పరుగునా వస్తాను అని దేవుని సన్నిధిలో ఉంటా ఉంటాం. వారు అలా కాదు. వారి జీవితం మొత్తం కూడా దేవుని సన్నిధిలో ఉండటానికి సమర్పణ చేసుకున్నారు. దేవునితో ఉండటానికి సమర్పణ చేసుకున్నారు. అంతేకాక దేవుని ప్రకటించడానికి సమర్పణ చేసుకున్నారు. ఎలాంటి పరిస్థితులలో? ప్రతికూల పరిస్థితులలో, శిక్షలు, కఠినమైన శిక్షలు అమలవుతున్న పరిస్థితులలో, కారాగార శిక్షలు అమలవుతున్న పరిస్థితులలో, మరి కఠినంగా క్రూరంగా శిక్షించే, చావుకు తీసుకెళ్లకుండా క్రూరంగా శిక్షించే దినములు ఉన్న పరిస్థితులలో యేసును సత్యాన్ని ప్రకటించడానికి వారు త్యాగం చేసుకున్నారు. ఈరోజు నువ్వు పడుతున్న కష్టం దేవుని కోసం మాట చెప్పు లేదు. దేవుని కోసం మనం ఏం కష్టపడుతున్నాం? ఆయన పరిచర్య చేయడానికో లేదా ఆయన ప్రకటించడానికి మనం ఏమీ కష్టపడట్లేదు, ఏమండి. కాబట్టి అలాంటి సేవకుల యొక్క జీవితాలు మనం విన్నప్పుడు మనం కూడా వేరొకరికి దేవుని గురించి, రక్షకుని గురించి, మరి ఆయన ఇచ్చే రక్షణ గురించి ఇతరులకు పరిచయం చేయాలి. ఒక ఆత్మనైనా మన జీవితంలో రక్షించి దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి నడిపించాలి. కాబట్టి అలాగా నిస్వార్థమైన సేవ చేస్తూ మరి పౌలుకు బహు సహకారిగా ఉన్న మరొక వ్యక్తి గురించి విందాం. ఈయన గురించి కూడా అస్తమాట వినము, అస్తమాట ఎక్కడ కూడా మరి అంత పేరెన్నిక కలిగినట్టుగా అందరూ చెప్పరు. అయినప్పటికీ కూడా అతని దగ్గర ఉన్న లక్షణాలు మాత్రం చాలా చాలా మంచి క్వాలిటీస్, మంచి గుణగణాలు ఉన్నాయి. మరి ఒక సేవకులకు సహకారిగా అటువంటి గుణగణాలు ఉన్నవాడు చాలా అవసరం. కాబట్టి మాట విందాం చూడండి, ఆయన యొక్క పేరు విందాం చూడండి. అపోస్తల కార్యంలో ఉంటాడు. ఈయన 5వ అధ్యాయంలో ఉంటాడు, ఆ 4వ అధ్యాయం చివరిలో ఉంటాడు. బర్నబా 4వ అధ్యాయము చివరిలో ఉంటాడు. బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతుంటే విషయాలు తెలుస్తూ ఉంటాయి. 4వ అధ్యాయం చివరిలో 36వ వచనంలో ఉన్నాడు. కుప్రలో పుట్టిన, ఈరోజు ఎవరి కోసం మనం వెళ్ళబోతున్నాం? అయితే బర్నబా కోసం వెళ్ళబోతున్నాం. బర్నబా, ఆయన పేరు బర్నబా. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం చివరిలో కుప్రలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడు ఉండేది. ఆయన పేరు, అసలు పేరు యోసేపు. ఏం పేరు? యోసేపు. ఇతనికి అపోస్తలులు అంటే ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు యొక్క శిష్యుడు.
ఈ కాలం నాటికి పౌలు ఇంకా రక్షింపబడలేదు. పౌలు ఇంకా సంఘాలను శిక్షిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు మొదట్లో ఉన్నాడు. ఈ కాలానికి ఇంకా పౌలు సౌలుగా ఉన్నాడు, ఇంకా మారలేదు, సంఘాలను శిక్షిస్తున్నాడు. ఆ సమయాలలో చూడండి, ఇతనికి అపోస్తలు అంటే ఎవరు? యేసుక్రీస్తు యొక్క మిగిలిన శిష్యులు హెచ్చరిక పుత్రుడు, ఒకటని రాసింది చూడండి అక్కడ, ఆదరణ పుత్రుడు అని రాసింది. హెచ్చరిక పుత్రుడు అంటే ఏమి హెచ్చరిస్తాడు? ఇతరులను ధైర్యంగా ఉండమని హెచ్చరిస్తాడు. కింద ఆదరణ అని రాశారు కదా, కిందన ఆదరణ అని రాశారు కదా. అంటే అతను ఎవరితోనో మాట్లాడితే వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు, ధైర్యంగా ఉండమని హెచ్చరించే మాటలు, దేవుడు మనకున్నాడని హెచ్చరించే మాటలు, పిరికితనాన్ని విడిచిపెట్టి దేవుడితో ధైర్యంగా కొనసాగే మాటలు చెప్తాడంట ఆయన. ఏమండి, అందుకని అపోస్తలులు ఈ లక్షణాన్ని చూసి ఇతనికి ఏం పేరు పెట్టారంటే ఆదరించే పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి, ఆ హెచ్చరిక పుత్రుడు అనే మాటకు సరైన అర్థం, సరైన పదం, అలాంటి అర్థం ఇచ్చే పదం ఏమిటంటే బర్నబా. అందుకని సింపుల్గా బర్నబా అని పిలుస్తారు. ఇతడికి భూమి ఉంది, చాలా భూస్వామి. ఈయనెవరండి? భూస్వామి. ఇతడు అపోస్తలుల దగ్గరలో చేరాడు, అపోస్తలతో కలిసి జీవిస్తున్నాడు, అపోస్తలతో కలిసి సేవకి వెళ్తున్నాడు. అనేక మందిని ఆదరించడం మొదలుపెట్టాడు, అనేక మందిని హెచ్చరించడం మొదలుపెట్టాడు, అనేక మందికి ధైర్యాన్ని నూరిపోయడం మొదలుపెట్టాడు. ఏమండి, అనేక మంది బ్రతుకులకు మరి ఊరట కలిగించే మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఇతడు మంచి భూస్వామి. అపోస్తలులు ఎక్కడెక్కడకు వెళ్ళి సేవ చేస్తున్నారో, ఏ ఏ పాటలు పడుతున్నారో కన్నులారా చూసిన వాడే, సేవకి ఇన్ని అవసరాలు ఉంటాయా, సేవకి ఎంత డబ్బు అవసరమా, సేవకి ఎంత ధనం అవసరమా, సేవలో ఈ అవసరాలు తీర్చబడాలి అని అంటే వీటిని అపోస్తలులు ఎలా రీచ్ అవుతారు, ఎలా వాటిని తీర్చుకోగలరు అని చెప్పి వాళ్ళు ఆ బర్నబా గ్రహించిన వాడే ఏం చేశాడంటే తనకున్న భూమి ఏదైతే ఉందో ఆ భూమిని అంతటిని అమ్మేసి అపోస్తలుల దగ్గరికి వచ్చి పాదాల దగ్గర పెట్టాడంట. ఎవరి పాదాల దగ్గర పెట్టాడంట? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడంట. అమ్మిందంతా భూమిని అమ్మేసి దాన్ని తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాల్సిన అవసరం ఏముందంటే, అయ్యా దీని మీద నాకు ఎటువంటి అధికారం లేదు, నేను మనస్ఫూర్తిగా దేవునికే దీన్ని సమర్పించుకుంటున్నాను, కాబట్టి మరి మీరు దీనిని ఇష్టం వచ్చినట్టు సేవలో వాడచ్చు అని వినయపూర్వకంగా అమ్మి. సాధారణంగా ఏదో ఒక వస్తువుని ఇస్తూ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తిలో మరి నేను ఇస్తున్నాననే గర్వం ఉంటుంది, కానీ అది లేకుండా ఎంతోమంది ఎన్నో చేస్తుంటారండి. అసలు ఆ పేరే బయటకు రానివ్వకుండా ఎంతోమంది చేస్తుంటారు. అలాగా ఈయన చెప్తున్నాడు, వచ్చి ఆ పాదాల దగ్గర పెట్టేసి, అయ్యా మీరు అడగలేదు కానీ నేను దేవుడికి సమర్పించుకున్నాను, నేను దేవుడికి ఇచ్చేస్తున్నాను, కాబట్టి ఈ డబ్బు మీద పూర్తి అధికారం మీకే, మీరు సేవలో వాడండి అని చెప్పి ఇచ్చేస్తున్న ఔదార్యం కలిగిన మనస్సు అతన్ని. దేవుని స్తుతించండి. ఔదార్యం కలిగిన మనస్సు. ఇదిలా నడుస్తూ ఉంటుండగా చూడండి, 9వ అధ్యాయము 26వ వచనం చూద్దాం మనం. 9వ అధ్యాయం 26వ వచనం ఏమండి? ఏది 9వ అధ్యాయం 26వ వచనం చూస్తున్నారా? 9వ అధ్యాయానికి వచ్చేసరికి జరిగింది ఏమిటి అంటే, అప్పటికి సౌలు క్రైస్తవ సంఘాలను హింసించడానికి వెళ్తున్నాడు. 9వ అధ్యాయం ప్రారంభంలో మీరు చదువుతారు. సౌలుకు కలిగిన క్రీస్తు దర్శనం, సౌలు పౌలుగా మారిన విధం చదువుతారు 9వ అధ్యాయం మొదట్లో. అంటే ఈ క్రైస్తవ సంఘాలను హింసించడానికి వెళ్తున్నప్పుడు దేవుని దర్శనం ఆయన కలిగింది. ఎవరికి? సౌలుకి. అప్పుడు అతడు తన కళ్ళకు పొరలు కమ్మి ఆ కాంతిని చూడలేక కింద పడిపోయి అంధుడైపోయాడు. అయిపోతే దేవుడు మాట్లాడాడు అతనితో, సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని మాట్లాడినప్పుడు తన ఆలోచనలో పడ్డాడు, నేను హింసిస్తున్నది సంఘాన్ని కదా, ఈయనేంటి నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని అంటున్నాడు. ఇంత తేజోమయుడైన దేవుడు, ఇంత సర్వాధికారి అయిన దేవుడు
మార్గంలో నన్ను అడ్డుకోగలిగి తన కాంతి చేత నా చూపును కోల్పోయేటట్టు చేయగలిగిన దేవుడు నన్నెందుకు హింసించలేదు? నేను హింసిస్తున్నాను ఎవరిని? సంఘాన్ని. ఇతడు తిరిగి నన్నెందుకు హింసించలేదు? పైగా నన్నెందుకు హింసిస్తున్నామని అడుగుతున్నాడు ఏంటి అంటే, సంఘమును అలాగ కంటికి రెప్పలా చూసుకునే దేవుడు అన్నమాట ఇతడు. సంఘాన్ని నేను హింసిస్తుంటే ఆయన హింసిస్తున్నట్టు అన్నమాట. ఆయన హింసిస్తున్నందుకు, ఆయన ప్రజలను హింసిస్తున్నందుకు నన్నెందుకు హింసించలేదు, నన్నేమీ హింసించలేదు ఆయన అని ఆలోచనలో పడ్డాడు. ఈ దేవుడే దేవుడని తెలుసుకుని ఆయన ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు లేక ప్రార్థనలో కూర్చుంటే దేవుడు తన సేవకుని పంపి ఆయన నేత్రాలు ముట్టు అంటే, ఎక్కడికయ్యా పంపిస్తున్నావు నన్ను? పౌలు దగ్గరికా? ఆ సౌలు దగ్గరికా? సౌలు ఎంత దుర్మార్గుడో నీకు తెలియదా అని చెప్పి ఆ సేవకుడు తిరిగి దేవుడికి చెప్తున్నాడు. దేవుడు అంటాడు, అతడు ఇది వరకు సౌలు కాదు, కాబట్టి నువ్వు వెళ్ళి అతని నేత్రాలు ముట్టి అతని నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేయని అన్నప్పుడు అతడు రక్షింపబడ్డాడు. అతని నేత్రాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అతడు లేచిన వెంటనే మరి వీధుల్లోకి వెళ్ళాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. మరి అనేకమైన చోట్ల అతన్ని అందరూ చూసి ఇప్పుడు హేళన చేస్తున్నారు. ఏమనంటే, మొన్నటి వరకు మమ్మల్ని హింసించడం మొదలెట్టి ఇప్పుడు కొత్త వేషం వేసి మమ్మల్ని పుట్టలో వేయాలనుకుంటావు నువ్వు, కాబట్టి మమ్మల్ని మోసగిస్తున్నావు నువ్వు అని చెప్పి అందరూ హేళన చేయడమే కాక మరి రాళ్ళు ఇచ్చుకుని కొట్టడం కూడా మొదలుపెట్టారు. అంటే ఇది ఒక నాటకమా అన్నట్టుగా మొదలుపెట్టారు. అయినా కానీ అతడు మారు మనసు పొందిన తర్వాత తన ఇంటికి కానీ, తన రాజ్యానికి కానీ, తన పదవి దగ్గరికి కానీ, తన ఉద్యోగానికి కానీ ఎక్కడికి వెళ్ళినట్టు లేదు. తను నేరుగా ఉన్న బట్టలతోనే ఉన్న పడాన్నే దేవుని సేవకు బయటకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలగలేదు. ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. ఇక్కడ రక్షించే దేవుడి కోసము, తన దర్శనంలో కనిపించే దేవుడి కోసము, మార్గ మధ్యంలో తనని ఎదుర్కొన్న దేవుడి కోసము ప్రకటించడానికి మొదలుపెట్టి అతను వెళ్ళిపోతుంటే ఎవ్వరూ అతన్ని ఆదరించట్లేదు. పౌలుకి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు నేను ఆ యేసయ్యతో కలిసి నడిచాను కదా, ఆ శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అనిపించింది. ఎవరికి? పౌలుకి. యేసయ్యతో కలిసి నడిచిన శిష్యులు ఉన్నారు కదా, పేతురు, యోహాను, యాకోబు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను నేను ఇప్పుడు అని అనిపించి వాళ్ళ దగ్గరకు పైనమై వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అది 9వ అధ్యాయం 26వ వచనం చూడండి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. వస్తే అతడు శిష్యుడని నమ్మక, అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని దాసుడని నమ్మక ఏం చేశారు? అందరూ అతనికి అమ్మ బాబోయ్ ఇక్కడికి వచ్చేసాడు, మా మమ్మల్ని ఏం చేసేస్తాడు కదండి, మా బాబు ఇక్కడికి వచ్చేసాడు, మమ్మల్ని ఏం చేసేస్తాడో అని భయపడుతున్నారు. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి బర్నబా అతన్ని అసలు బర్నబా యేసుక్రీస్తుతో నడిచాడా? యేసుక్రీస్తుతో నడిచాడా? యేసుక్రీస్తుని దగ్గరుండి చూశాడా? లేదు. అతను ఆశ్చర్య కార్యాలను దగ్గరుండి చూశాడా? లేదు. ఆయనతో కలిసి భోజనం చేశాడా? లేదు. యేసుక్రీస్తుతో కలిసి ఉండే భాగ్యము కేవలం ఆయన శిష్యులకే దక్కింది అండి. నిరంతరం కలిసి ఉండే భాగ్యం, ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యం వాళ్ళకి దక్కింది. ఇప్పుడు పరిస్థితి, వీరు శిష్యులయ్యుండి సేవ చేస్తున్నారు. వీరు చేసే సేవలో సువార్త విని రక్షింపబడినవాడు బర్నబా. అంతేనా? వీరు చేసే సేవలో సువార్త విని రక్షింపబడినవాడు బర్నబా. అంటే వీరికంటే చాలా కాలం తర్వాత వచ్చినవాడు. అవును కదా? వచ్చాడు. వచ్చి చేరి సేవాభారం తెలుసుకుని, సేవాభారం యొక్క అవసరాల నిమిత్తం తనకున్న భూములన్నీ, అంటే ఇంకా సేవ కోసమే తన మైండ్ అంతా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు సేవకులకు దగ్గరగా ఉంటున్నాడే కానీ ఇతను బాహ్యమైన విషయాల కొరకు పెద్దగా దృష్టి పెట్టాడు. బయట ఏం జరుగుతుంది? సౌలు బయలుదేరాడు కదా, ఏది రాలేదేమి, మధ్యలో పడ్డాడంట. ఎందుకు పడ్డాడు? అది దేవుడి దర్శనం కలిగిందంట. మరి ఎక్కడున్నాడు ఇప్పుడు? అది ఎక్కడో తిన్న నిలబడి వీధిలో తార్సువారి అంటున్నాడంట. తార్సువాడైన పౌరులు తిన్న నిలబడి వీధిలో అననీయ అని వారిని ఇంటున్నాడంట. అయితే ఏం జరిగింది? ఇవన్నీ విషయాలన్నీ గ్రహిస్తాడు. ఇప్పుడు మారు మనసు పొంది అతను అన్ని చోట్ల సువార్త చేస్తున్న విషయాలు కూడా ఈయన గ్రహిస్తున్నాడు. అందరూ ఇతను తిరస్కరిస్తున్న విషయాలు గ్రహిస్తున్నాడు.
ఇప్పుడు అతని దగ్గరికి వచ్చినట్టునే, వాళ్ళ దగ్గరికి వచ్చినట్టునే వీళ్ళందరూ భయపడుతుంటే అతనేమనుకున్నాడంటే ఇతని భుజం మీద చేసి దగ్గరకు తీసుకొచ్చి చూసుకో, దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అయ్యా మీరందరూ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అతను తోసేస్తున్నారు? ఎందుకు అతను తృణీకరిస్తున్నారు? అసలు మీకేం జరిగిందో తెలుసా? అతను త్రోవలో ప్రభువుని చూశాడు. ప్రభువేమో అతనితో మాట్లాడాడు. అతడు దమస్కులో యేసు నామమును ధైర్యముగా బోధించాడు అని వివరాలన్నీ చెప్తున్నాడండి వాళ్ళతో. దేవుని స్తోత్రం. ఈ వివరాలన్నీ చెప్తున్నాడు. అంటే శిష్యులు మారిన వ్యక్తిగా చూడట్లేదు. వారు ఎవరితో సహచరం చేశారు? ప్రభు అయిన దేవుడితో సహచరం చేశారు. ఒక పాపి పశ్చాత్తాపడి వస్తే యేసయ్య అయితే ఎలా చాలు తీసుండేవాడు కదా? ఘనంగా చాలు తీసుండేవాడు. ఆయనతో ఇన్నాళ్ళు ఉండి ఒక మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన ఒక పాపి విషయమై ఎంత సంతోషం ఉంటుందో ఆ సంతోషం వీళ్ళు ఎందుకు పొందలేకపోయారు? ఇప్పుడు వీరికి అనుమానం. పూర్తిగా మారేవా, నిజంగా మారేవా అని అనుమానం. కానీ వీరి సువార్త విని రక్షింపబడ్డ అతడు ఇతను చేరదీస్తాడు. నువ్వు వెనకొచ్చావా, ముందు వచ్చావా? ఏమండి నీ సీనియారిటీ ఎంత? నువ్వు ఈ సంఘంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? నీకు స్టేజ్ మీద కూర్చోయా, స్టేజ్ దగ్గర కూర్చోయా, లేకపోతే వెనకాతల బాల్కనీలో కూర్చోయా? ఇవన్నీ కాదు కావాల్సింది. ఒక వ్యక్తి విషయమై అతని సంఘంలో చేర్చుటకు మన ఆతృత ఎంత? అది వెనకొచ్చిన వాడు కూడా చేయొచ్చు. అది వెనకొచ్చిన వాడు, ఆ పని వెనకొచ్చిన వాడు చేశాడు అనుకోండి, వాడే గరుడు దేవుని దృష్టిలో. యేసుక్రీస్తు దేనికి ఈ లోకానికి వచ్చారని చెప్పాడు? జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నశించిన దానిని వెనక రక్షించడానికి వచ్చాను. అతను మారు మనసు పొందాడు అని చెప్పకముందే నేడు మీ ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య అని చెప్పాక ఆయన అన్నాడు, జక్కయ్య అన్నాడు, అయ్యా నేను అన్యాయంగా వడ్డీ వ్యాపారం చేశానయ్యా, అన్యాయంగా చేశాను వడ్డీ వ్యాపారం. కాబట్టి నన్ను ఎవరు మంచోడు అంటలేదు. అందుకోసం నీ ఎదురుగుండా నిలబడ్డ తర్వాత నా దోషం ఏంటో నాకు తెలిసింది. కాబట్టి నేను నా సంపాదనలో సగం పేదలకు పంచిచ్చేస్తాను. ఎవరెవరి దగ్గర ఏమేమి తీసుకున్నానో వాళ్ళకి రెండింతలుగా ఇచ్చేస్తాను అన్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత వెంటనే యేసయ్య ఇలా అనుండాలేమో, మళ్ళాంటి మనస్తత్వం అయితే, లేదా ఇప్పుడు అపోస్తలు శిష్యుల యొక్క మనస్తత్వం అయితే, శిష్యులు విశ్వాసులే కదండి, వాళ్ళ మనస్తత్వం అయితుంటే ముందు నువ్వు అన్నీ అమ్మించి అదంతా నమ్ముతూ అన్నాడేమో. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? వెంటనే అది ఇచ్చినో వాడినో చేసినో చేయకపోయినో ఇంకా తర్వాత సంగతి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. మార్పు పొంది మాట్లాడుతున్నావు కాబట్టి రక్షణ వచ్చింది. అంటే మనం పూర్తిగా మార్పు చెందనంత వరకు మనం ఇంటికి రక్షణ రాదు. అర్థమైందండి? వాక్యం వింటున్నారు అందరూ? దేవుడు చేతులిచ్చారు. మీకు అర్థమైంది విషయం? కొత్తవారు పాతవారు అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. మనం పూర్తిగా మార్పు చెందకపోతే మన ఇంటికి రక్షణ రాదు. అదేనండి, మనం పూర్తిగా మార్పు చెందితే రక్షణ వస్తుంది మనకి. ఆ జక్కి అన్నాడు, నేను వస్తే రక్షణ వచ్చింది కాదు, నువ్వు మారితే రక్షణ వచ్చింది అని. నిజానికి చెప్పండి, యేసయ్య ముందు అడుగు పెట్టాడా లేదా వాళ్ళ ఇంటికి? ఆ ఉదంతాన్ని తరచి చూస్తే దేవుడిని ఆత్మీయ పాఠాలు దాచాడు. జక్కయ్య ఇంట్లోకి ప్రవేశించినట్టునే, లోపల అడుగు పెట్టినట్టునే రక్షకుడు అడుగు పెట్టాడు కాబట్టి రక్షణ వచ్చింది అన్నారా? యేసయ్య అన్నాడు అలాగా? నేను రక్షకుడిని నేను అడుగు పెట్టాను కాబట్టి మీ జీవితానికి రక్షణ వచ్చేసింది అన్నాడా? లేదు. దేవుని ప్రార్థనా సమూహాలు మన ఇంటికి వచ్చేసినంత మాత్రాన, దేవుని సేవకులు రోజు 10 సార్లు ఇంటికి వచ్చేసినంత మాత్రం మన ఇంటికి రక్షణ రాదు. మన ఇంటికి రక్షణ రాదు. యేసయ్య ఒప్పుకోలేదన్నమాట. నేను ఈరోజు మీ ఇంటికి రావాల్సి ఉంది అన్నాడు. అంతే. రావాల్సిన కారణం ఏంటి? మనల్ని మార్చడానికి. వింటున్నారండి? రావాల్సిన కారణం ఏంటండి? మనల్ని మార్చడానికి.
నేను మీ ఇంటికి రావాల్సింది ఈరోజు అన్నాడు. అంటే దాని అర్థం వాళ్ళు మార్చడానికి వచ్చాడు. వచ్చిన వెంటనే పని జరిగింది. ఇప్పుడు మీ ఇంటికి రక్షణ వచ్చిందండి. మనం దేవుని మాట విని మార్పు చెందిన తర్వాత పూర్తి రక్షణ, సంపూర్ణ రక్షణ మన ఇంటికి వస్తుందండి. తప్పనిసరి సంపూర్ణమైన రక్షణ వస్తుంది. ఇప్పుడు బర్నబా వెనక చేరితే ఏమైంది? దేవుని యొక్క అసలు సంకల్పం ఏమిటి? నశించిన దాన్ని వెనక్కి రక్షించడం కదా. అది ఇతను చేస్తున్నాడు. పౌలు భుజం మీద చేసి లోపలికి తీసుకెళ్ళి అంటున్నాడు, మీరు ఈయన గురించి ఎందుకు భయపడుతున్నారు? మీకేం తెలుసా? ఇతని దారిలో ప్రభు దర్శనమైంది. అంతేకాదు ప్రభు అతనితో మాట్లాడాడు. అంతేకాదు అతను దమస్కులో లేచి సువార్త ప్రకటిస్తున్నాడు అని చెబితే వాళ్ళు చూడండి అప్పుడు ఏం చేశారు. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చి చూపవచ్చు, ప్రభు నామంలో ధైర్యంగా బోధించు. చాలండి. అంటే అర్థమేంటి? వారితో పాటు వచ్చి చూపవచ్చు అంటే వాళ్ళు చేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. అంటే అక్కడ బర్నబా అనే ఒక అల్పుడు లేకపోతే, పౌలు వంటి మహాఘనమైన సేవకుడికి అపోస్తల ఇంట్లో స్థానం లేదు. తర్వాత ఇండివిజువల్గా ఏదో పాట పడతాడు, తర్వాత వేరే సంగతి. అపోస్తలతో జట్లు లేదండి అక్కడ. అంటే ఒక అల్పుడు, వెనకాతలో వచ్చినవాడు, చాలా చిన్నవాడు, అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ అయినప్పటికీ కూడా అతను చెప్పిన ఒక మాట వాళ్ళ గుంపంతటికి సమాధానం వచ్చింది. వాళ్ళందరూ కలిసి సేవ చేయడానికి ఎంత వీలైంది చూడండి. మనం మాట్లాడే మాట సమాధానకరమైన మాటలు మాట్లాడి మనము హత్తుకొని దేవుణ్ణి, ప్రభువుని హత్తుకొని జీవించాలి. మనలో ఒకరు హత్తుకొని జీవించాలి. దేవుని స్తోత్రం. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. అతను మాట్లాడిన మాటతో ఇంకా అపోస్తలులందరూ కూడా నో చెప్పలేకపోయింది. కలిసిందాం రెడీ అనేసి పౌలుని తీసుకొని ఎంత సంతోషకరమైన సంగతి అది. చూడండి, కలిసి ఉండడం వల్ల చూడండి దేవుని స్తోత్రం కలుగును కాబట్టి. అలా జరిగిన తర్వాత 11వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, 11వ అధ్యాయంలో కొన్ని సత్యాలు ఉన్నాయి, ఆత్మీయ సత్యాలు. 21వ వచనాన్ని మనం చూద్దాం. 21వ వచనం, ప్రభు హస్తము వారికి తోడై ఉండేది కనుక నమ్మిన వారనే ప్రభు తట్టు తిరిగి వారిని కూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. దేవుని స్తోత్రం. ఈయన పేరేం పేరు? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరించను అంటే అది అలా హెచ్చరిస్తాడనమాట. ఆత్మీయ స్థితిలో బలంగా ఉండండి. ఆత్మీయ స్థితిలో దిగజారిపోద్ది ఎవరు. ఆత్మీయ స్థితిలో ఎన్నో శోధనలు వస్తాయి, అయినా కూడా దేవుడిని అట్టు పెట్టుకుని ఉండాలి అని చెప్పి బలపరిచేవాడు అనమాట, హెచ్చరించేవాడు అనమాట. ఏమంటే ఆత్మ బలహీనం అయిపోకుండా, ఆత్మీయత బలహీనం అయిపోకుండా, దేవుని మీద శ్రద్ధ బలహీనం అయిపోకుండా అనేకులను బలపరిచేవాడు అనమాట, హెచ్చరించేవాడు అనమాట ఇతను. ఏమండి ఆ రోజుల్లో ఏమైందంట? స్టెఫన్ని చంపేశారు. స్టెఫన్ అనే ఒక యువకుడిని, మరి దేవుని కొరకు జీవిస్తున్న యువకుడిని రాళ్ళతో పట్టి చంపేశారు. ఆ సమయంలో సంఘము చీలికైపోయి అటు ఇటు చెదిరిపోయారు. చెదిరిపోయిన వారందరి దగ్గరికి ఇప్పుడు బర్నబాను పంపిస్తున్నారు వీళ్ళు. నిన్న చూడండి, నిన్న ఒక అవసరం వచ్చింది. అన్ని సంఘాలకు దేవుని విషయంలో ఖచ్చితంగా ఉండండారా, విగ్రహారాధితమైనది ఏది తీసుకోకండి, గొంతు పిసికి చంపిన దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి ఇంకేంటి చెప్పారు? జాగ్రత్త విషయంలో, ఏమండి రక్తము దానికి సంబంధించిన వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి మరి ఎవరిని సెలెక్ట్ చేద్దామని చూస్తే అక్కడ ఎవరు కనిపించలేదు. యోధా, శీల ఇద్దరే కనిపించారు. కాబట్టి యోధాని, శీలను పంపించారు. శీలా వీళ్ళు ఏం చేశారు? ఈ ఉత్తరంలో ఉన్న విషయాలను చదివి వినిపించడమే కాకుండా వారందరికీ కూడా బోధించాడు ఆ విషయాలు. అసలు ఒక ప్రవక్త అయి ఉన్నాడంట, బోధించాడంట, అందరినీ బలపరిచాడు. అలాగే ఈరోజు స్టెఫను చనిపోయిన తర్వాత సంఘాలు భయపడి చెదిరిపోతే, ఆ చెదిరిపోయిన వారు ఏం చేశారంటే తెలుసండి? అది కొంచెం చూడండి, 20వ వచనం. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరు వారిలో ఉండేది. వారు అంత్యోక్యకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసుని గురించిన సువార్త ప్రకటించి దేవుని స్తోత్రం కలుగుతాయి. ఆ తప్పిపోయిన వారు, చల్లాచెదరైపోయిన వారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో, తలదాచుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోయారో అక్కడ దేవుని వార్తను
ప్రకటిస్తున్నారంట. ప్రభు హస్తం వారికి తోడుగా ఉంది కాబట్టి వారి దగ్గరికి ఒకసారి వెళ్ళి చూసిరా అని చెప్పి ఈ ఎవరిని బర్నబాను పంపిస్తే బర్నబా వారి దగ్గరికి వెళ్ళి స్థిర హృదయంతో ఉండండరా, ఇంకా ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకుండరా, ఎట్టి పరిస్థితుల్లో దేవుని విడిచిపెట్టండరా, ఎలాంటి భయమైనా మనం దేవుడిని విడిచిపెట్టద్దా, మనం ఎక్కడికి చెదిరిపోయిన పర్లేదు అక్కడైనా దేవుని సేవ చేద్దామల్లా అని చెప్పి ఏం చేస్తారు అందరినీ హెచ్చరించి బలపరుస్తున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన 24వ వచనం, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. దేవుని స్తోత్రం. బర్నబా గురించి సాక్ష్యం ఏంటండి? పరిశుద్ధాత్మతో నిండిన వాడంట, విశ్వాసంతో నిండుకొనిన వాడంట, సత్పురుషుడు అంట. దేవుని స్తోత్రం కలిగి ఇది ఈ కారణం చేత ప్రార్థకుల జాబితాలోనికి అతను వచ్చాడు. ఎవరి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది? ప్రార్థించిన వారి మీద. ఎవరు దేవుని సేవకు అర్హులు? ప్రార్థించిన వారు. పౌలు లాంటి వాడిని ఒక సహృదయంతో అర్థం చేసుకోగలిగాడు అంటే ఈయన సేవ మీద ఎంత భారం ఉన్నవాడు? సేవ మీద భారం ఎవరికి కలుగుతుంది? ప్రార్థనలకి కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు సేవా భారం పెడతాడు. అంటే ఒక ఆత్మను రక్షించు, ఒక ఆత్మను బలపరచు, అర్థమైందండి. ఒక ఆత్మ కొరకు భారం కలిగి ప్రార్థన చెయ్యు అని భారం పెడతాడు మన మీద. ఆ భారాన్ని మనం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నప్పుడు ఆ భారాన్ని తీసుకోవాలి. ఒక ఆత్మ విషయమే జాగ్రత్త పడు, ఒక ఆత్మను రక్షించడానికి జాగ్రత్త పడు, ఒక ఆత్మకు 4 మాటలు చెప్పి హెచ్చరించడానికి బలపరచడానికి జాగ్రత్త పడు అని చెప్తూ ఉంటాడు. మనం ప్రార్థకులం అయితే దేవుని స్తోత్రం కలిగి. అలాగా బర్నబా ప్రార్థకుడై ఉన్నాడు. అందుకని అపోస్తలులు చెప్పిన ఆ యొక్క మాటలు వెంటనే గురిపెట్టగలిగి మారి సేవలో ఉన్న అవసరాన్ని గుర్తించి అతను భూమిని అపోస్తల పాదాల దగ్గర పెట్టగలిగినాడు. వాళ్ళతో కలిసి సేవ చేయగలిగినాడు. అలా సేవ చేస్తున్న రోజుల్లో దేవుడు మరి కర్కోటకుడైనటువంటి కఠినాత్ముడైనటువంటి సౌలును దేవుడు పౌలుగా మారిస్తే ఆ పౌలును తీసుకొచ్చి అపోస్తలుల గుంపులో చేర్చడానికి అతను ఎంతో విశ్వ ప్రయత్నం చేసి చేర్చినాడు. దేవుని ఐక్యత చేకూర్చగలిగిన వాడు ప్రార్థన, అలాగే సేవాభావం తెలిసిన వాడు ప్రార్థన. కాబట్టి పరిశుద్ధాత్మతో నిండుకునేవాడు ఎవరికి అవకాశం ఉందనగా, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఖచ్చితంగా దేవుని పాదాలే ఉండి తీరాలి. ఈ యొక్క ఆధారం చేత అతను గొప్ప ప్రార్థన పరుడు అయ్యుండి దేవుడు మనకు ఈ యొక్క 28వ రోజు ఆయన యొక్క జీవిత సత్యాలను మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగి. ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడంట, మరియు విశ్వాసంతో నిండి. ప్రభు మీద విశ్వాసం ఎలా కలుగుతుందండి? ప్రార్థించడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ప్రార్థన వల్ల విశ్వాసము బలపడుతుంది. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వినుట క్రీస్తు యేసు వల్ల వస్తుంది. క్రీస్తు యేసు ప్రార్థించడం వల్ల ఆ విశ్వాసం బలపడుతుంది. దేవుని స్తోత్రం. వాక్యం ఏం చెప్తుంది? వినుట వల్ల విశ్వాసం కలుగును. వినుట ఎవరి వల్ల కలుగుతుంది? క్రీస్తు యేసు వల్ల. ఎవరిది వింటాం? లోకంలో ఉన్నంత సోదంతా వింటే విశ్వాసం వస్తుంది రాదు. క్రీస్తు యేసు యొక్క వార్త వింటే నీకు విశ్వాసం బలపడుతుంది. అది విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం కొనసాగుతుంది. అందువల్ల అది తగ్గుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఉండేవాడు అయితే ఆ విశ్వాసం క్రీస్తుతో నేను జతపరుస్తుందండి. దేవుని స్తోత్రం కలిగి. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మతో నిండినవాడంట, ఇంకా విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడంట. సమయం అవుతుంది, మనం తొందరగా వెళ్ళిపోతాం. చిన్న విషయమే, చిన్న పోర్షనే వాళ్ళది, కానీ దేవుడు వాళ్ళ కోసం ఎక్కువ విషయాలు మాట్లాడుతున్నాడు. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సులకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి పౌలును తార్సులకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకకు తోడుకుని వచ్చి వారు కలిసి, ఎవరెవరు కలిసి? బర్నబా పౌలు కలిసి ఎంతండి? 1 సంవత్సరం అంతే. నేను నిన్ననే పరిశుద్ధాత్మకు నిన్న చెప్పిన విషయం చెప్పాను. పౌలు అంటే ఒక ఖచ్చితమైన సేవకుడు. తనతో పాటు ఒక మనిషిని ఉండడానికి, ఉంచడానికి, లేదా తనతో ఉండడానికి అంగీకరిస్తున్నాడంటే అతను తప్పనిసరిగా ఎవరై ఉండాలి? ప్రార్థన పడేలు. 1 సంవత్సరం కలిసి ఉన్నారండి. ఎంత కలిసి ఉన్నారండి? 1 సంవత్సరం కలిసి ఉన్నారు. ఇలా జరుగుతుండగా 13వ అధ్యాయము ఏమిటి? 13వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ వచనం నేను చదువుతున్నాను కదండి. పౌలు వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా ఏమండి? పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచునని వారితో చెప్పాను. ఎవరు వీళ్ళు? 13వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అంత్యోకియలో ఉన్న సంఘములో
ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక సంవత్సరం ఎక్కడ ఉన్నారండి? అంతియోకియా అనే ప్రాంతంలో ఉన్నారు. అంతియోకియా అనే ప్రాంతంలో ఉన్నారు. ఆ అంతియోకియాలో వీళ్ళు సంవత్సరం ఉంటుండగా సంఘములో వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే సంఘంలో వారందరికీ పరిశుద్ధాత్మ ఒక స్వరం వినిపింపజేస్తుంది. ఏమని తెలుసా? బర్నబాని పౌలును నేను ఏర్పరచుకున్న పనికి ప్రత్యేకపరచండి. అంటే వారిని దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు సువార్త పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? అంతే, ఒక సంఘంలో ఉండిపోవడానికి కాదు వాళ్ళు. అర్థమవుతుంది? ఒక సంఘంలో ఉండిపోవడానికి కాదు వాళ్ళు. వింటున్నారండి? పౌలుని దేనికి ఏర్పాటు చేసుకున్నాడంట? 9వ అధ్యాయం 15వ వచనం చూడండి. అందుకు ప్రభువు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు నువ్వు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అననీయా అనే సేవకునితో దేవుడు చెప్తున్న మాటలు ఇవి. అన్యజనుల దగ్గర ఎదుట, అధికారుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను ప్రకటించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ఎక్కడ ఉండిపోయాడు? ఒక దగ్గర నిల ఉండిపోయాడు. కాబట్టి బర్నబాను కూడా దేవుడు ఎందుకు ఉపయోగించుకోవాలనుకుంటాడంట? సువార్త సేవకు ఉపయోగించుకోవాలనుకుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చి ఏం చెప్పిందంటే, నేను బర్నబాని పౌలుని ఇద్దరిని కూడా నేను సువార్త సేవకు ఏర్పాటు చేసుకుని నేను ఏర్పాటు చేసుకున్న పనికి చెప్పండి ప్రత్యేకపరచులని వారితో చెప్తే అంతటి వారు ఉపవాసాన్ని ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని ఎక్కడ పంపిస్తారు? సువార్త సేవకు పంపిస్తారు. బాబు మీరు ఒక దగ్గర కుదురుగా కూర్చోవడం కాదంట, మీ సంఘంలో ఉండడానికి కాదు, బయట అన్యజనులకి సువార్త చేయాలంట అని చెప్పి పంపించారు. చూడండి, కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, చాలండి దేవుని స్తోత్రం. ఒక ప్రాంతానికి వెళ్ళారు, సలోమి అనే ప్రాంతానికి వెళ్ళారు. 15వ వచనం చూడండి. వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయించింది. ఎవరిద్దరు? యోహాను. ఏ యోహాను తెలుసా? ఇతని పేరు యోహాను, కానీ ఇతనికి మరొక మారు పేరు ఉంది, మార్కు. ఏం పేరండి? మార్కు అనే మారు పేరు ఉంది. ఆ మార్కే మార్కు సువార్త రాసిన మార్కు. ఏమండి? ఈ యోహాను వీళ్ళకి ఏం చేస్తాడంటే సాయం చేస్తాడు. ఏం సాయం చేస్తాడు? వీళ్ళు ప్రార్థనకు రెడీ అవుతుంటే, వీళ్ళు సమాజ మందిరంలోకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. వెనక అతను సహకారిగా ఉంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగుతుంది. సరే, అక్కడి నుంచి 13వ వచనం. తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులేరులో ఉన్న పెర్గేకు వచ్చింది. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వెళ్ళిపోయాడు. యోహాను మారుపేరు ఏం పేరు చెప్పాను? మార్కు. మార్కు ఒక వాక్యం చూపిస్తాను నీకు. మారుపేరు ఏం పేరు? మార్కు. ఈ యోహాను ఏం చేశాడు? ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరుతుంటే ఇతను ఏం చేశాడంట? అక్కడ వదిలిపెట్టేసి మీరు వెళ్ళండి, మీ బాధ మీరు పడండి, ఇంకా నేను మీకు పరిచయం చేయడానికి రానన్నట్టుగా యెరూషలేముకు వెళ్ళిపోయాడు. యెరూషలేముకు వెళ్ళిపోయాను. చాలు. ఇక్కడి నుంచి మనము వెళ్దాం. చూడండి, 13వ అధ్యాయము 15వ అధ్యాయము 36వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురించుమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనం చూద్దామని చెప్పి పౌలు బర్నబాతో అనేను. దేవుని స్తోత్రం. వీళ్ళిద్దరి దగ్గర నుంచి కలిసి ఉన్నారు కదండి. ఈ లోపలే నిన్న చెప్పుకున్న వాక్యం వచ్చింది. ఎలాగా అనేక మంది రక్షింపబడుతుంటే వాళ్ళకి సున్నత ఎలాగ ఇవ్వాలి? పాతకాలం చొప్పున ఇవ్వాలని ఒకడు, కొత్త కాలం చొప్పున ఇవ్వాలని ఒకడు, ఇలా మీమాంస పడుతుంటే దానికి నిన్న జరిగిన కథ అంతా మధ్యలో జరిగింది. ఇప్పుడు ఈ శీల యూద ఎక్కడెక్కడికి వెళ్తే సువార్త చేశారో ఆ సంఘాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామని చెప్పి బర్నబాను పౌలును ఇద్దరు బయలుదేరారు. ఇద్దరు బయలుదేరితే బర్నబా ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు తెలుసా? తిరిగి వెళ్ళిపోయిన మార్కు కోసం ఆలోచిస్తున్నాడు. తిరిగి వెళ్ళిపోయాడు కదా యోహాను, మారిపోయాడు కదా మార్కు, అతని కోసం ఆశిస్తున్నాడు. ఎందుకని? వారు అంత్యోక్యలో ఉన్నప్పుడు ఎవరు సేవ చేశారు? వాళ్ళకి ఇతను సేవ చేశాడు కదా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్తున్నప్పుడు అతను తీసుకెళ్ళిపోతే
అని పౌలు దగ్గర ప్రపోజల్ పెట్టాడు. అయ్యా మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం కదా, మనము ఆ యోహాన్ని పిలిపించి మనము తీసుకెళ్తాము అని. సౌలు కోపం వస్తుంది. ఆ రోజేమో పెద్ద పని ఉన్నప్పుడే అతను అర్జెంటుగా ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు. సేవలో మధ్యలో తిరిగి వెళ్ళిపోయిన మళ్ళీ తెచ్చుకుంటావా నువ్వు అని చెప్పి చూడండి ఇప్పుడు అయితే గొడవ అంటున్నాడు. 37వ వచనం కదా, అంతేనా? అప్పుడు మార్కు అని మారు పేరు గల యోహాను, అది ఇప్పుడు అడ్రస్ దొరికిందండి. మార్కు అని మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు, ఇందా చదివారు కదా, పంపులియాలో పని కొరకు తమతో కూడా రాకుండా తమను విడిచిన వాణిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదు అని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినది. ఎందుకు వాదం కలిగి ఉంటుంది? తీసుకెళ్తాడని అతడు, తీసుకెళ్ళద్దని ఇతడు. ఏమండి? వాదం కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు. ఇప్పుడు పౌలు బర్నబా 1 సంవత్సరం కలిసి ఉన్న వాళ్ళు అక్కడ, ఇక్కడేమో సేవ చేస్తున్న వాళ్ళు, ఇక్కడేమో బయటకు వచ్చి సువార్త చేస్తున్న వాళ్ళు. ఏమండి? ఒక్క ఆయన కోసం గొడవ వచ్చిందండి. ఎవరి కోసం? మార్పు కోసం గొడవ వచ్చింది. అయితే ఇద్దరు ఏం చేశారంటండి? విడిపోయారంట. విడిపోతే పౌలు ఏం చేశాడంటే, నిన్న మన కథానాయకుడు ఎవరు? శీలను వెంట పెట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు. శీలను వెంట పెట్టుకుని ఆయన వెళ్ళిపోయాడు. బర్నబా మాత్రం ఆ మార్కును పిలిపించుకొని సేవలో కలిపాడండి. దేవుని హల్లెలూయా. ఈయన పని బాగుంది కదా. మొన్నేమో పౌలేమో సంఘంలో చేర్చుకోకపోతుంటే, అపోస్తలుల్లో చేర్చుకోకపోతుంటే అతన్ని పిలిచి అపోస్తలందరికీ చూపించి అంటాడు, ఇతను మనం చేర్చుకోవాలి అని బలపరుస్తున్నాడు. పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నాడు. ఆదరణ పుత్రుడు, దేవుని స్తోత్రం. ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నాడు. ఇక్కడ మార్కు గురించి ఎత్తితే మధ్యలో వెళ్ళిపోయినండి మళ్ళీ తీసుకొస్తావా నువ్వు అని అంటుంటే, కాదయ్యా అర్థం చేసుకోండి. సౌలు ఎందుకు క్షమించలేకపోయాడా? తనని ఒకసారి ఆదరించిన వ్యక్తిని తను ఎందుకు క్షమించలేకపోయాడంటే, సౌలు ఇప్పుడు సేవ మీద దృష్టి పెట్టున్నాడు. పౌలు ఇప్పుడు వెనక్కి తిరిగే దృష్టి ఆయనకి లేదు. ఏది ఏమైనా తాడైనా పేడైనా చంపేస్తానన్నా కూడా ఎదరికే ప్రయాణించాలి తప్ప వెనక్కి ప్రయాణించే స్థితిలో లేడు. అతని ఆత్మ సువార్త మీద అంత తీవ్రంగా ఉంది. కాబట్టి అతనికి సహకరించే వారందరూ కూడా అలాగే ఉండాలన్న కోరిక ఆయనకు ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఏదో చిన్న అవసరం వల్ల అతను వెనక్కి వెళ్ళిపోయాడో, ఇతను ఇంకా మరి లోపం మీద ఉన్నాడు, ఇతను నమ్మకం పెట్టుకుని ఉంటే ఇంతేనా అని చెప్పి అతనికి అనుమానం వచ్చి ఇక శీలను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే, రానున్న రోజుల్లో ఇదే పౌలు బర్నబా మార్కును మళ్ళీ అదే యోహానును మళ్ళీ పిలిపించుకున్న కారణంగా, ఇద్దరు కలిసి సేవ చేసిన కారణంగా, మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చిన బర్నబా అవకాశం ఇచ్చిన కారణంగా రానున్న రోజుల్లో యోహానును మారు పెరిగిన మార్కు విపరీతమైన సేవ బర్నబాతో కలిపి చేస్తుంటే ఆ మాట విని పౌలే తనని స్వయంగా తిరిగి కౌలు పెడతాడండి. దేవుని స్తోత్రం. మార్కును కూడా మనతో ఉంచుదాం అంటాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితులు వస్తే మనం సమాధానపడి, ఇదిగో చూడండి బర్నబా సమాధాన పుత్రుడు, ఆదరణ పుత్రుడండి. ఆదరణ కలిగిస్తున్నాడండి, హెచ్చరిక చేస్తున్నాడండి. మనం ఇలా ఉందాం, ఇలా చేర్చుకుందాం, ఇలా ఉందాం అని చెప్తున్నాడు. అవసరమైతే ఆ మార్కుని సేవలో కలపడం కోసం బర్నబాతో ఇతను ఏం చేశాడంటే కొద్ది రోజులు దూరంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కాదు. ఇది వారికి భౌతిక ఎడబాటే తప్ప ఆధ్యాత్మిక ఎడబాటు కాదు. మనలో భౌతిక ఎడబాటు వచ్చినా పర్వాలేదు, ఆధ్యాత్మిక ఎడబాటు రాకూడదు. ఆధ్యాత్మిక ఎడబాటు లేదు. బర్నబా ఆధ్యాత్మిక ఎడబాటు చేసేవాడు కాదు. వెళ్ళి ఆధ్యాత్మిక ఎడబాటులో ఉన్న అతన్ని తీసుకొచ్చి సేవలు పెట్టాడు. అతని మార్పుని తీసుకొచ్చి సేవలు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును. ఎంతో గొప్ప సంగతి అండి, ఎంతో గొప్ప సంగతి. అతన్ని అలాగూ బర్నబా చేర్చుకున్న విధానం దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ఎంతో ఆ రీతిగా అందరికంటే వెనక వచ్చి అపోస్తలులు చేసిన సేవను విని రక్షింపబడ్డవాడు బర్నబా. అలా వెనక వచ్చిన వాడే ఇలా ఆత్మీయంగా బలపరచబడి ఉన్నాడు అని అంటే అది ఎంతో గొప్ప సంగతి అండి. దేవుని స్తోత్రం కలుగును. మనం వెనక వచ్చామో ముందు వచ్చామన్న విషయం కాదు, దేవుడి కొరకు ఎంతగా ఉపయోగపడుతున్నామని, దేవుని మనసు ఎలా అర్థం చేసుకున్నాం, దేవుడు చెప్పిన మాటను ఏ రీతిగా పాటిస్తున్నాం, ఏమండి దేవుని సేవ కొరకు ఎలా బ్రతుకుతున్నాం అన్న విషయాలు మనకు చాలా అవసరం. ఏమండి ఒక మారు మనసు పొంది వచ్చే, ఒక లోకంలో నుంచి వచ్చే ఒక అన్యుని విషయంలో, ఏమండి
మరి చూడండి, ఎవరైనా కొత్త వారు వస్తే, అన్యులు ఎవరైనా వస్తే వాళ్ళందరికీ ఆ రోజు ఏం చేయమంటాము? చెప్పండి, ఏ రోజు ఏం చేయమంటాము? వందనాలు చెప్పి మా చర్చికి రోజు రండి అనండి. నేను అంటాను అనమాట. మీరేమో చిలకలు, మిమ్మల్ని అమ్మ పలుకమ్మ చిలక అంటే అప్పుడు మీరు అందరూ వందనాలు చెప్పండి అంటే మీరు అందరూ వందనాలు చెప్తారు. మా చర్చికి రండి అనండి అంటే మా చర్చికి రండి అంటారు. మళ్ళీ రేపు కొత్త వాళ్ళు ఎవరు రారు, వీళ్ళే పాత వాళ్ళకి వచ్చేవాళ్ళు వస్తారు. అప్పుడు మళ్ళీ చిలక పలుకులు నేను చెప్పలేదు కదా, మీరు పలకరు అంటే వాళ్ళు ఏమైపోయారు మనకి? పాత ఎక్కడ నువ్వు వచ్చేయి అంతే. ఒక వారమే నువ్వు కొత్త, ఒక వారమే పలకరిస్తాం. మేము కొత్త వారిని పలకరిస్తాం, కానీ నువ్వు పాత అయిపోతే పలకరిస్తావా అని చెప్పి పలకరించమని అలా కాదు. కంటిన్యూగా వస్తున్న ఒక సహోదరుని ఇప్పుడు రామస్వామి మనకి కంటిన్యూ వస్తున్నాడు లేదా? రామస్వామి ఈరోజు అందరూ పలకరించారు, పలకరించారా? రామస్వామి కొన్ని మాటలు చెప్పండి. రక్షింపబడితే వాళ్ళు దేవుని ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. రక్షణ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రక్షకుడు మాట వాళ్ళు విన్నారనుకోండి, రక్షకుడు ఆడింటికి వెళ్తారు. రక్షకుడు ఆడింటికి వెళ్తే మనకు వచ్చే లాభం ఉంది, వాళ్ళు బాగుంటారు. అది చూసి మనం ఏం చేస్తామంటే, దేవా ఒకరిని రక్షించుకున్నాము, వారి జీవితం కూడా బాగుంది, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎలా ఉన్న జీవితాన్ని ఎలా మార్చాము అని మనం కూడా సంతోషిస్తాం. అది కదా, మనం కూడా సంతోషిస్తాం. ఇది ఇతరుల కొరకు పడే సంతోషం గొప్ప సంతోషం, విలువైన సంతోషం. దేవుని స్తోత్రం కాదు, విలువైన సంతోషం. అంటే ఇప్పుడు బర్నబా ఏం చేశాడనమాట? సౌలుకి దర్శనం కలిగిందని, దేవుడు పేరు మార్చాడని, తన నేత్రాలు ముట్టాడని, తాను మారు మనసు పొందాడని, తాను ఇతరులకు ప్రకటిస్తున్నాడని విని సంతోషించేదాడనమాట ఇక్కడ. అందుకని శిష్యుల దగ్గరికి వస్తే, అయ్యా ఏం జరిగిందో మీకు తెలుసా? ఇతను మనం చేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. మారు మనసు పొంది మందిరంలో అడుగుపెట్టే ఒక్కరి విషయమై మనం గొప్ప సంతోషం పడాలి. ఎందుకో తెలుసా? ఆ ఆత్మ విషయమై. ఇప్పుడు వీళ్ళు రామస్వామి తెలియదు ఈ విషయం. రామస్వామి అనుకుంటాడు నేను వస్తున్నాను వెళ్తున్నాను అనుకుంటారు. అలాగే మీలో కూడా చాలామంది ఇంకా బాప్తిజం తీసుకోండి, సత్య అసత్య వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ వస్తున్నాము వెళ్తున్నాం అనుకుంటారు. కానీ మారు మనసు పొంది దేవుని కోరుకొని ఒక్కళ్ళు చర్చిలోకి వస్తే పరలోకం అంతే అది ఎంతో గొప్ప సంతోషం అండి. అది దేవుని స్తోత్రం. పరలోకం అంతే దేవదూతలందరూ కలిపి సంతోషం చేస్తుంటే మనం కొత్త వాళ్ళని చూసి మనం సంతోషపడతా? వచ్చేవాళ్ళు వాళ్ళ కంటినైతే సంతోషపడద్దా? ఆ పై వచ్చే వాళ్ళు కంటినైతే సంతోషపడద్దా? మనం ఏం చేస్తున్నామంటే కిందటి వారు పలకరించేవాళ్ళని నేను పలకరిస్తాం, ఈ మొహం కొత్తది దీన్నే పలకరించాలి అనుకుంటున్నాం మనం. అలాంటి స్కేల్ వద్దు. ఎవరైనా కొత్తగా వస్తున్నారు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారంటే నిజంగా మన కళ్ళు వచ్చేవారు వాళ్ళని ఎత్తుకోవాలని భారం ఉండాలి మీకు. అర్థమైందండి? నేను వెతుక్కుంటాను. అలాగే అందుకే మీలో ఎవరు రాలేదు, ఎవరు వచ్చారు నేను ఇక్కడ నుండి చెప్పగలను. అర్థమవుతుందంటే కాపర్లకైన మాకు అది తెలిసిపోతుంది. మీరు ఏ వీధిలో నుంచి ఎంతమంది వచ్చారో ఇక్కడి నుంచి కళ్ళతో ఒక్కసారి చివరి నుంచి అలాగే చేసి చెప్పగలం. ఎందుకని? వెతుక్కునే కళ్ళండి, వెతుక్కునే కళ్ళు. మీకోసం వెతుక్కునే కళ్ళు కావాలి. అది మీకు తెలుసో తెలీదో, అర్థమవుతుందో అర్థమవుతుందో, మీకోసం వెతుక్కునే కళ్ళు. అందుకని మీరు ఎన్ని రోజుల నుంచి రాలేదో కూడా చెప్పగలరు, ఎంతకాలం నుంచి రాలేదో చెప్పగలరు, ఎందుకు రాలేదో చెప్పలేము. మీరు చెప్పాలి. ఆ జ్ఞానం లేదు మాకు. అర్థమైందండి? కాబట్టి అలా వెతుక్కోవాలి. కొత్త మనిషి వచ్చింది, ఎవరికి కొత్త అయినా వెంటనే వీళ్ళు పలకరించారు. బాబు మన చర్చికి కొత్త వాళ్ళు వచ్చారు, మీరందరూ పలకరించండి అంటే కాదు, పలకరించారు. ఎవరు ఆయన? ఎవరు లోపల నుంచి ఇక్కడికి వచ్చేసారు? దేవుని స్తోత్రం. ఎందుకంటే లోపల నుంచి ఒకరు మందిరంలో అడుగు పెడితేనట పరలోకంలో పెద్ద సంబరం అయిపోతుంది అక్కడ. ఆయనకి ఆ పరలోకం చేరాలి కదా. మనం పరలోకం చేరే భావి భారత పౌరులం కదా. మనం భారత పౌరులు కాదు, భావి పరలోక పౌరులు. దేవుని స్తోత్రం. ఎవరు మనం ఇక్కడ భావి భారత పౌరులు, అక్కడ నేను కాదు భావి భారత పౌరులు, వీళ్ళు మీరు భావి పరలోక పౌరులం కదండి. భవిష్యత్తులో పరలోక పౌరులు. భావి అంటే భవిష్యత్తు పరలోక పౌరులు మనం. మరి భవిష్యత్తులో అక్కడికి వెళ్ళి మనం ఉండాలి అని అంటే మరి పరలోకంలో ఆల్రెడీ వీళ్ళ కోసం విందు అయిపోతుంది. మన కోసం కాదు విందు, మనం ఎప్పుడో వచ్చాం కదా. మన కోసం కాదు విందు, కొత్తగా వచ్చిన కోసం వాళ్ళ కోసం విందు అయిపోతుంది. అక్కడ పెద్ద సంబరం అయిపోతుంది. మనమేమో ఇక్కడ నువ్వెవరో నాకు తెలియదు, కిందటి వారం పలకరించాను కదా అన్నట్టు కూర్చుంటే
మనందరూ సంతోషించాలి. దేవుని స్తోత్రం కాదు. ఆత్మ కొనసాగుతుంటే సంతోషించాలి. ఒక ఆత్మను నీ చేత్తో, నీ నోటి మాటతో దగ్గరకు తీసుకొచ్చి ఆదరించే స్థితి రావాలి. దేవుని స్తోత్రం కలిగిన ఆత్మ మీద బాగా ఉండాలి. ఆత్మ రేపు రాకపోతే అవసరమైతే వచ్చిన రోజు ఫోన్ నెంబర్ తీసుకొని రాని రోజు పలకరించడానికి ఉండాలి. ఎవరిలో అంత ఇంటెన్షన్ ఉంటుందో వాళ్ళకు సేవ మీద భారం ఉన్నట్టు ఏమండి. అటువంటి సహకారులు ఏమండి సంఘంలో మరి ఈ యొక్క కార్యాలను బట్టి అలాగెందుకు చేశారు, ఎలాగెందుకు పెట్టారు, ఎలాగెందుకు డెకరేషన్ చేశారని విమర్శించే విమర్శకులు కావాల్సింది ఆత్మను రక్షించే సేవకులు కావాలండి. దేవుని స్తోత్రం కావాలి. బర్నబా వంటి సహాయకులు, శీల వంటి సహాయకులు ఏమండి, పౌలు వంటి నాయకుడు ఏమండి ఉంటే ఆ సేవ విస్తృతంగా జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి సేవకులు లేవాలని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తన నోటి మాటలు చేత ఇతరులను బలపరచాలని, మన మాట ఇతరులను ఆదరించేదిగా, హెచ్చరించేదిగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేవాలి, లేచి ప్రార్థన చేద్దాం. బర్నబా వంటి సమాధాన ఆదరణ ఆత్మ ప్రతి ఒక్కరి మీద వచ్చినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, ఈ దినము మా ఎదుట ఒక చక్కని నాయన తండ్రి నాయన సేవకుని ప్రార్థనా పనులు సేవలో సహకరించే వ్యక్తిని మా ముందుంచినందుకు వందనాలు. అతని పేరు బర్నబా అంట బాబు. అయ్యా తండ్రి నాయన ఎంతటి సేవాభారం, సేవలో ఎన్ని అవసరాలు ఉంటాయో గుర్తించి అపోస్తులతో కొనసాగి, అపోస్తులు చేసిన సువార్తను విని రక్షింపబడి అపోస్తులతో కొనసాగి అయ్యా తన జీవితాన్ని ఆయన మొత్తం సేవకే పరిగణింప చేసుకున్నాడు. తనకు ఒక కుటుంబం ఉన్నట్టు అయ్యా తండ్రి నాయన అలాంటివి ఏవి లేఖనాల్లో కనిపించలేదు. అంటే అతను పూర్తిగా అయ్యా తండ్రి నాయన సేవకు సమర్పించుకొని నీ వెనక అయ్యా వెంబడిస్తున్నాడు. నేను వెంబడించే పాదాలు ఆయనవి. అయ్యా నీ కొరకు బ్రతికది, నీ మనసును అర్థం చేసుకునే బ్రతికది బాబు. అయ్యా తండ్రి ఒక రక్షింపబడిన పాపి విషయమే ఎంతో సంతోషించే చక్కని హృదయం ఆయనది. అయ్యా తండ్రి నాయన అయ్యా మారిన వ్యక్తి సంఘంలో అందరూ నమ్మకపోతే అతను నమ్మమని నాయన తండ్రి వత్తాసు పలుకుతున్నాడు. అయ్యా అయ్యా తన కడుపును మాట్లాడుతున్నాడు. నమ్మండి, మారాడు అంటున్నాడు తండ్రి. అయ్యా తండ్రి నాయన ఒక పాపి విషయమై మార్పు పొందితే నాయన పరలోకంలో ఎంత సంతోషం కలుగుతుందో అయ్యా తండ్రి మాకు తెలియచేస్తూ ఉన్నావు. అటువంటి మారు మనసు పొందిన మనుషుల విషయమై ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో నాయన మీరు తెలియచేస్తూ ఉన్నారు. సంఘంలో వారు కలవటం ఎంత ముఖ్యమో మీరు తెలియచేస్తూ ఉన్నారు దేవా. బర్నబా వంటి అయ్యా తండ్రి నాయన మాట తీరు, ఆదరించే మాట తీరు, అయ్యా ఐక్యత చేకూర్చే మాట తీరు, చేర్చుకునే మాట తీరు, కలుపుకునే మాట తీరు అయ్యా. అయ్యా సంఘాలన్నిటికీ ఇవ్వండి అయ్యా. ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారో అయ్యా అన్యులతో సమాధానంగా మాట్లాడి, అన్యుల విషయంలో అయ్యా అతన్ని సమాధానంగా ఉండి వారిని ప్రభువా సంఘంలో చేర్చేటటువంటి ఆదరణ కలిగిన మాట తీరు ప్రతి ఒక్కరికి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అలాగే ప్రభువా మార్పు మధ్యలో ఎందుకు వెళ్ళిపోయాడు కారణం తెలియదు, కానీ వెళ్ళిపోయిన కారణం చేత పౌరులు చేర్చుకోకుంటే అతన్ని చేర్చుకుందాం, మళ్ళీ సేవలో కలుపుకుందామని చెప్పి పరుగు వెనకబడిపోయిన వారిని బలపరిచి ఆయన పరుగు పందెంలో కలుపుతున్నాడు అయ్యా. అయ్యా తండ్రి గుంపులో వెనకబడిపోయిన వాడిని బలపరిచి నాయన గుంపులో స్థిరపరుస్తున్నాడు అయ్యా. తండ్రి మా కుటుంబాలు అయ్యా, మా మనుషులు, మా యొక్క సంఘములోని ప్రతి ఒక్క బిడ్డ నాయన ఆ రీతిగా బర్నబా వంటి ఆదరణ మాటలు కలిగిన, ఇతరులు ఆత్మీయ స్థితిలో హెచ్చరించగలిగిన, నీ కొరకు బ్రతకమని చెప్పగలిగిన అయ్యా మాటలు ప్రతి ఒక్కరి నోట్లో ఉంచండి అయ్యా. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి నోటి మాటను అయ్యా తన ఆ రీతిగా మార్చును గాక. పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరి మీద నిలబడును గాక. పరిశుద్ధాత్మ వరమును పొందుకునేటట్లు ప్రతి ఒక్కరూ ప్రార్థన జీవితం కలిగి ఉందురుగాక. నీ సన్నిధిలో వారు ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధాత్మను ఉంచి నీ లక్షణములను మనం ఇనుమడింప చేయదుగాక. నీ ఉద్దేశాలు తెలుసుకుని దాని ప్రకారం మేము జీవించి అన్యుల విషయంలో బహు జాగ్రత్త తీసుకునే వారము ఉందుముగాక. అలాగే పరిశుద్ధాత్మ ఉన్న చోట సమాధానకర్త అయిన అధిపతి మా మధ్య ఉంటాడు కనుక అందరికీ సమాధానము చేకూర్చబడినట్లుగా మేము మసలు పొందుముగాక. తండ్రి నాయన అటువంటి మనసు అందరికీ దయచేయండి. ఎంత లెక్క సంఘాలు ఉన్నాయో, ఎంతమంది సేవకులు సేవ చేస్తున్నారో అన్యుల మధ్య, అలాగే కటువైన మనుషుల మధ్య
అయ్యా నాయనా సేవ చేస్తున్నారో వారికి సహకరించే అయ్యా తండ్రి ఒక గొప్ప సహాయకులు, బర్నబా వంటి సహాయకులు, శీల వంటి సహాయకులు అయ్యా తండ్రి నాయన మాకు వారికి దయచేయండి అయ్యా. అందరికీ మీ పరిశుద్ధాత్మను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని 28వ మెట్టు ఎక్క చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ రేపు 29వ దినము సోమవారానికి మమ్మల్ని సిద్ధం చేసి రేపటి ఉదయం దినమున విశ్రాంతి దినమున మమ్మల్ని నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక ఆత్మీయ పాఠం ద్వారా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, నడిపించమని యేసయ్య యొక్క అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమాలుకుని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అలాగే ఈ దినము ఎవరి నిమిత్తం ఆత్మీయ అభివృద్ధి కూడా జరిగిందో ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థించి అప్పుడు ఆశీర్వాదం చేద్దాం. యేసు రక్తమే చేయండి చెప్తాం. యేసు రక్తమే చేయండి, శిలువ రక్తమే చేయండి, ప్రవేశనామమే సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము అయ్యా మనందరికీ దేవుడు దయచేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.